మోహన్ లాల్ సినిమాలో అనగానే ముందుగా దృశ్యం సిరీస్ గుర్తుకు వస్తుంది. ఈ సినిమా సిరీస్ రీమేక్ లో చాలా మంది పరభాష హీరోలు కనిపించినా లాల్ కనిపిస్తే ఆ కిక్కే వేరు. అందుకే దృశ్యం 3 చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు లాల్. అయితే ఈ లోపే మాలీవుడ్ లో దృశ్యం లాంటి సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం అక్కడి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోందట. దృశ్యం సినిమా చూస్తే ఇది ఖచ్చితంగా దృశ్యం ప్రపంచమే అని ఫిక్స్ అయిపోవచ్చు. ఆ విధంగా దృశ్యం వరల్డ్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు జీతు జోసెఫ్. ఇప్పుడు మలయాళంలో దృశ్యం లాంటి చిత్రమే రిలీజ్ అయింది. సినిమా పేరు తుడరుం. జీతు కాకుండా తరుణ్ మూర్తి అనే దర్శకుడు తెరకెక్కించాడు. రిలీజ్ కు ముందు తుడరుం ట్రైలర్ చూసిన చాలా మంది ఇది దృశ్యం లాగే ఉందని చెప్పుకున్నారు. అందులో మీనా నటించింది, ఇందులో శోభన కనిపించింది అన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా దృశ్యం రేంజ్ లోనే తెరకెక్కింది అని అంటున్నారు. మోహన్ లాల్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు అని ప్రశంసిస్తున్నారు. ఎంపురాన్తో 300 కోట్లకు పైగా వ్యాపారం చేసిన మోహన్ లాల్ సరిగ్గా నెల తిరగగానే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. పైగా ఎంపురాన్ ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రంలో కనిపించాడు లాల్. 1987 తర్వాత లాల్ శోభన మరోసారి కలిసి నటించిన చిత్రం ఇది. ఇందులో టాక్సీ డ్రైవర్ పాత్రలో నటించాడు లాల్. మలయాళం వరకు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ మూవీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. తమిళ హీరోల వైపు చూస్తున్న తెలుగు దర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఆల్రెడీ వెంకీ అట్లూరి దండయాత్ర మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి త్రివిక్రమ్ కూడా చేరిపోయాడు. అందుకోసం ఒక ట్రయల్ ని కూడా వేశాడట. కోలీవుడ్ లేటెస్ట్ స్టార్ తో స్టోరీ డిస్కస్ చేశాడట. కానీ ఎందుకో ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. అందుకే వెంకీతో మూవీ లాక్ అయింది అనేది టాలీవుడ్ చెప్పే మాట. మాటల మాంత్రికుడు ఏంటి, కోలీవుడ్ హీరోతో మూవీ ఏంటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ అల్లు అర్జున్ తో మూవీ కమిట్ అయ్యాడు. పైగా 1000 కోట్లతో మైథాలజీ తెరకెక్కిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మైథాలజీ మూవీ ప్లాన్ చేస్తోన్న దర్శకుడిపై టాలీవుడ్ లో రోజుకో రూమర్ షికార్లు చేస్తోంది. మొన్నటికి మొన్న వెంకీతో మూవీ లాక్ అయిందని ప్రచారం సాగింది. ఇప్పుడేమో తమిళ హీరో శివకార్తికేయన్తో మూవీ చేయబోతున్నాడని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే శివకార్తికేయన్ అడిగిన భారీ రెమ్యునరేషన్ రీజన్ తో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడిందట. ఆ తర్వాతే వెంకీతో త్రివిక్రమ్ మూవీ లైన్ క్లియర్ అయిందంట. అల్లు అర్జున్ తో మూవీ ఆలస్యం అవుతుండడం, ఐకాన్ స్టార్ వెళ్లి తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తుండడంతో త్రివిక్రమ్ కొత్త సినిమాపై రూమర్స్ మొదలయ్యాయి. మొన్న వెంకటేష్, ఇప్పుడు శివకార్తికేయన్, రేపు మరో హీరో. రూమర్స్ కు చెక్ పెట్టడానికి త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 1-2 హిట్స్ వచ్చినా పర్వాలేదు, 1-2 ఫ్లాప్స్ వస్తేనే హీరోయిన్స్ కు అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆఫర్స్ వస్తాయో రావో అని కంగారు మొదలవుతుంది. పైగా కృతి శెట్టి, పూజా హెగ్డే పీక్స్ చూసి ఫ్లాప్లతో డీలా పడి టాలీవుడ్ ను వదిలేశారు. ఎక్కడ మీనాక్షి పరిస్థితి కూడా అలాగే అవుతుందని బాధపడ్డారు ఫ్యాన్స్. కానీ సంక్రాంతి సీజన్ మీనుని సూపర్ గా సేవ్ చేసింది. అందుకే ఈసారి గ్రాఫ్ పడిపోకుండా చూస్తోంది. గుంటూరు కారంలో మహేష్ కు జోడీగా కనిపించిన తరువాత టాలీవుడ్ లో మీనాక్షి డేట్స్ కు ఎక్కడలేని డిమాండ్ కనిపించింది. దాంతో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ లాంటి చిత్రాలకు వెంటనే డేట్స్ కేటాయించింది మీనాక్షి. సంక్రాంతికి వస్తున్నాంతో తన కెరీర్ కు కావలసిన బ్లాక్ బస్టర్ అందుకుంది మీనాక్షి. అందుకే ఎక్కడా తొందరపడటం లేదు. అంతకు ముందు చేసిన మిస్టేక్స్ మరోసారి రిపీట్ కాకూడదు అని ఫిక్స్ అయ్యింది. అందుకే ఆచీతూచీ కొత్త సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతానికి చేతిలో మెగాస్టార్ బిగ్ మూవీ విశ్వంభర ఉంది. అలాగే అనగనగా ఒక రాజు చిత్రాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ముందుగా విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే అనగనగా ఒక రాజు మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇవి కాకుండా మీనాక్షి ఇప్పుడు నాగ చైతన్య సరసన నటించేందుకు డేట్స్ కేటాయించిందట. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చే కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో మోస్ట్ స్టైలిష్ లుక్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పుష్ప 2 తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి కూడా చాలా కాలమైంది. ఇంతకీ బన్నీ మళ్ళీ ముఖానికి మేకప్ ఎప్పుడు వేసుకుంటున్నాడు? దర్శకుడు ఖరారు అయ్యాడు, స్టోరీ కూడా లాక్ అయింది. మరి హీరోయిన్ ఎవరు? అసలు సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారు? ఈ డీటెయిల్స్ అన్ని
ఇప్పుడు బయటకు వచ్చాయి. పుష్ప 2 లాంటి మెగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీతో న్యూ మూవీ ఉండబోతోంది. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని 600 నుంచి 800 కోట్ల బడ్జెట్ తో నిర్మించనుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి అట్లీతో అర్జున్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. కథలో భాగంగా ఈసారి అల్లు అర్జున్ 3 హీరోయిన్స్ తో ఆడిపాడనున్నాడు. అందులో దీపికా పదుకోన్ పేరు కూడా వినిపిస్తోంది. కల్కి తర్వాత దీపిక తెలుగులో నటిస్తోన్న 2వ చిత్రం ఇది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటోందనే సమాచారం ఉంది. మరో హీరోయిన్ గా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ని అనుకుంటున్నారు. ఆమె ఇందులో గ్లామరస్ రోల్ చేయనుందట. గతంలో బన్నీతో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది మృణాల్. ఇప్పుడు తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే లెక్క. ఇక 3వ కథానాయికగా జాన్వి పేరు వినిపిస్తోంది. అల్లు అర్జున్ తో మూవీ కావడంతో స్టోరీ కూడా వినకుండా జాన్వి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దేవర పెద్ది చిత్రాల తర్వాత జాన్వి సైన్ చేసిన 3వ తెలుగు చిత్రం ఇదే. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు అట్లీ అర్జున్ ప్లాన్ చేస్తున్నారు. పూరి సినిమాల కంటే పూరి సినిమాల్లో హీరోయిజం కంటే తన సినిమాలకు పూరి పెట్టే టైటిల్స్ కు క్రేజ్ ఎక్కువ. తాను ఏం స్టోరీ రాస్తే ఆ స్టోరీకి పర్ఫెక్ట్ గా టైటిల్ పెట్టడంలో ప్రస్తుతానికి పూరిని మించిన డైరెక్టర్ లేడు. డబుల్ స్మార్ట్ తర్వాత ఈ డాషింగ్ డైరెక్టర్ కొత్త సినిమాతో తిరిగి వస్తున్నాడు. అందుకోసం మరోసారి పూరి మార్క్ టైటిల్ కూడా ఫిక్స్ చేసేశాడు. ఒక పోకిరి, ఒక బిజినెస్ మెన్, ఒక టెంపర్, ఒక ఇస్మార్ట్ శంకర్, ఒక దేశముదురు ఇలాంటి టైటిల్స్ పూరి మాత్రమే పెట్టగలడు. ఏ హీరోకు తగ్గట్లు ఆ హీరోకు కథను రాయటం మాత్రమే కాదు, అందుకు పర్ఫెక్ట్ టైటిల్స్ పెట్టి ఫ్యాన్స్ ను ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయటంలో పూరిని మించిన డైరెక్టర్ లేడనే చెప్పాలి. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి జగన్నాథ్ ప్రస్తుతం కొత్త సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. టబు కూడా నటించనుందని తెలిపాడు. ఇప్పుడు ఈ సినిమాలో మరో 2 కథానాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి త్రిష, మరొకరు రాధి ఆప్టే. హీరో హీరోయిన్ సంగతి పక్కన పెడితే ఈసారి పూరి ఏం స్టోరీ రాశాడు, ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నాడు అనే క్యూరియాసిటీ ఇండస్ట్రీలో చాలా ఉంది. అందుకు తగ్గట్లే పూరి ఎవరో ఊహించని విధంగా తన చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటూ చిత్ర యూనిట్ చెబుతున్నా ఇదే టైటిల్ ఖరారయ్యే అవకాశాలున్నాయట. ఆల్రెడీ బిచ్చగాడు మూవీతో విజయ్ అంటని బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు.